హాయ్ అండి. ఇప్పుడే వాటి గురించి ఒక దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే ఒక ఎమ్మెల్యే గారు వీడియో వైరల్ అవుతుంది, సోషల్ మీడియాలో చూశాను. ఆయన పేరు కూడా ఫస్ట్ టైం వింటున్నాను. ఆయన అనంతపురం ఎమ్మెల్యే అంట. సో ఆయన మాట్లాడడం అనేది చాలా దారుణంగా మాట్లాడారు. ఒక ఎన్టీఆర్ అంటే మామూలు వ్యక్తి కాదండి. ఒక ఎంతోమంది కోట్ల అభిమానులకి ఆయన ఒక హీరో. ఆయన సినిమా వస్తుందంటే ఎంతోమంది సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. సో ఆయనకంటూ ఒక పొలిటికల్ లీడర్గా ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన గురించి సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయకపోండి, మీ ఇష్టం. వ్యక్తిగతంగా తీసుకోవడం మరి వేరే విషయం, కానీ సినిమా చూడండి చూడకపోండి, మీ ఇష్టం. కానీ ఒక వీడియో ఏంటంటే ఒక ఆడియో రికార్డింగ్ వచ్చింది. సంథింగ్ ఆయన మాటలో చెప్పని మాటలు మాట్లాడారు అనమాట. ఎమ్మెల్యే ఎన్టీఆర్ గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడారు. సో ఆయన కూడా ఒక మనిషిగా ఒక పార్టీ కార్యకర్తగా ఎంతో కలిసి పనిచేసినప్పుడు ఇద్దరు ఒకే పార్టీ. సో కానీ ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం కావాలో చూసుకోవాలి తప్ప సినిమాలకు సంబంధం లేని వ్యక్తి. సో సినిమాల గురించి మాట్లాడుకోవడం అవసరం ఏమొచ్చింది దానికి? సో ఆయన సినిమా చూడండి చూడకపోండి, మీకు ఇష్టం, మీ వ్యక్తిగత విషయం అది. కానీ పర్టికులర్గా మాకు సినిమా చూడకండి, వాటు బ్యాన్ చేయండి, పర్మిషన్ ఎవరు ఇచ్చారా నీకు అని అడగడం. ఫోన్లో ఆయన రికార్డ్ అయింది. అది ఎవరు ఇచ్చారు? ఫోన్ అనంతపురంలో ఆడకూడదు, సినిమా బ్యాన్ చేయండి, సినిమా ఆడడం అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ మూవీలో చేసినప్పుడు కుదిరితే ఎంకరేజ్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఎవరు అడగలేదు మిమ్మల్ని వచ్చి. పర్టికులర్గా వచ్చి ఎన్టీఆర్ లోకేష్ గారు అన్నారంట. ఎవరు అన్నారండి లోకేష్ గారిని? ఆ వీడియో మీ దగ్గర ఉందా? ఆడియో ఉందా? కొంచెం చూపించండి, అది కూడా తెలుసు కదా, ఆడియన్స్ కూడా, ఫ్యాన్స్ కూడా తెలుస్తుంది కదా. సో నాకు తెలిసినంత వరకు నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్ కాదండి. కానీ ఎన్టీఆర్ గారు ఫస్ట్ నుంచి టీడీపీకి సపోర్ట్ చేశారు. ఆయన ఎప్పుడు టీడీపీ నుంచి బయటకు వెళ్ళలేదు, టీడీపీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఒక ఫ్యామిలీ కానీ ఎప్పుడు కానీ సపోర్ట్ చేసిన అలాంటి వ్యక్తికి ఇంత దారుణంగా, ఇంత నీచంగా మాట్లాడమని ఖండిస్తున్నానండి. అలాగే చంద్రబాబు గారు కూడా మీ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యే కాబట్టి మీరే బాధ్యత వహించి వాని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే నేనే చెప్పడం కాదండి, ఆడియన్స్ కానివ్వండి, అభిమానులు కావాలండి, అలాగే ప్రజలు కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన పొలిటికల్గా మాట్లాడాలి, లేదా అపోజిషన్ పార్టీకి లీడర్ గురించి మాట్లాడండి, మీ నియోజకవర్గంలో సమస్యలు మాట్లాడండి. సంబంధం లేని సినిమాల గురించి, సినిమా హీరో గురించి మాట్లాడు ఎందుకండి? సో ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఆడియన్స్ మీరు కూడా చెప్పండి, ఫ్యాన్స్ మీరు ఎవరైనా ఉన్నా సరే, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీని గురించి చెప్పండి, ఖండించండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒకటే కాదండి, ఈ మొదలెడితే రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇలాగ మాట్లాడుతూనే ఉంటారు. ఆయన ఒక మొన్న వాటు ప్రిలీజ్మెంట్లో కూడా ఎన్టీఆర్ కూడా మాట చెప్పారు, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఫస్ట్ నుంచి మా తాతగారు మా నాన్నగారు సపోర్ట్ చేశారు, ఆయన ఆశలతో నేను ఉన్నానని చెప్పారు. సో అంటే ఆయన లోపల పెయిన్ ఉందానికి, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది, ఆయన వెనకాల బ్యాక్ పిచ్చింగ్గా జరుగుతుంది. అందుకనే వాటు ప్రిలీజ్ అంటే ఇంటికి మాట్లాడారు.